ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పట్టణానికి వెళ్లే మార్గం చాలా పొడవైన అడవిలోంచి పోయేది. పగలు ఆ మార్గం బాగానే ఉంటుంది, కాని రాత్రివేళ మాత్రం ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ఆ అడవిలో దెయ్యం తిరుగుతుందని అందరూ చెబుతారు. ఒకరోజు రాజు అనే యువకుడు తన స్నేహితుడి పెళ్లికి పట్టణానికి వెళ్లాడు. రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తూ అడవి దారిలోకి వెళ్లిపోయాడు. మొదట్లో చంద్రకాంతి ఉండటంతో ఎలాంటి భయం అనిపించలేదు. కాని కొద్దిసేపటికి గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. చెట్ల ఆకులు రగులుతూ ఏదో రహస్య గళం వినిపించింది. అతను ఆగి విన్నాడు. వెళ్ళిపో, వెళ్ళిపో అనే ముసలివాణి వినిపించింది. రాజు వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. ముందుకు అడుగు వేయగానే దారిమధ్య తెల్లని చీర కట్టిన ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె జుట్టు పొడుగ్గా, కాళ్లు నేలను తాకకుండా తేలియాడుతున్నాయి. ముఖం కప్పేసి కేవలం ఎర్రటి కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి. రాజు భయంతో వణికిపోయాడు. పారిపోవాలని చూశాడు, కాని కాళ్లు కదల్లేదు. ఆమె దగ్గరకు వచ్చి గట్టిగా నవ్వింది. ఈ దారిలో వెళ్లేవాడు తిరిగి రాలేడు. ఆ రాత్రి రాజు ఇంటికి చేరలేదు. మరుసటి రోజు గ్రామస్థులు వెతికి చూశారు. అతని బట్టలు చెట్ల కొమ్మల మీద వేలాడుతూ కనిపించాయి, కాని రాజు మాత్రం కనిపించలేదు. అప్పటినుండి రాత్రివేళ ఎవ్వరూ ఆ అడవి దారిలో నడవలేదు. రాజు కనబడకపోవడంతో గ్రామంలో భయంకరమైన వాతావరణం నెలకొంది. అందరూ అతను దెయ్యం బారిన పడ్డాడని అనుకున్నారు. కాని రాజు స్నేహితుడు సూర్య మాత్రం వదిలిపెట్టలేదు. రాజు సజీవంగా ఉన్నాడని నాకనిపిస్తోంది. నేను వెతుకుతాను అని చెప్పి గ్రామ పెద్దలకి అడవి దారి గురించి వివరాలు అడిగాడు. అప్పుడు ఒక వృద్ధుడు చెప్పాడు. ఆ దెయ్యం నిజానికి ఒక స్త్రీ ఆత్మ. చాలా ఏళ్ల క్రితం ఆ దారిలోనే ఆమెను దారుణంగా చంపేశారు. అప్పటినుండి ఆమె ఆత్మ ప్రతీకారం కోసం తిరుగుతుంది. సూర్య తన స్నేహితుడిని రక్షించడానికి రాత్రివేళ టార్చ్, తులసిమాల, గంగాజలం తీసుకుని అడవిలోకి వెళ్లాడు. చుట్టూ నిశ్శబ్దం. కాని ఒక్కసారిగా చెట్లలోంచి నవ్వులు వినిపించాయి. అతను గంగాజలం చల్లగా శ్లోకం చదివాడు. కాని ఒక్కసారిగా దారిమధ్యలోనే రాజు కనిపించాడు. కాని అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. శరీరం వణికుతోంది. సూర్య దగ్గరికి వెళ్లబోతే రాజు గళం మారిపోయి, ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నువ్వు నాతో ఉండిపో అని కేకవేశాడు. అప్పుడు అతని వెనక తెల్ల చీర కట్టిన ఆ దెయ్యం ప్రత్యక్షమైంది. రాజుని పట్టుకుని నవ్వుతూ, ఇప్పుడు నీ స్నేహితుడిని తీసుకుంటాను అని భయంకరంగా అరిచింది. సూర్య తులసి మాలను గట్టిగా పట్టుకుని ముందుకు వచ్చాడు. సూర్య గుండె జల్లుమనిపించింది. రాజు కళ్లల్లో ఎర్రటి మంటలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. దెయ్యం వెనక నిలబడి భయంకరంగా నవ్వుతోంది. సూర్య తన తులసి మాలను రాజు మెడపై వేసే ప్రయత్నం చేశాడు. కాని రాజు దెయ్యం ప్రభావంలో ఉన్నందువల్ల గట్టిగా అరిచాడు. దగ్గరికి రా, నువ్వు కూడా నాతో ఉండాలి అని. అప్పుడే ఆ దెయ్యం ఒక గట్టి పలుకుతో గాలిలో ఎగిరి సూర్య చేతిలోని టార్చ్ని కొట్టేసింది. చీకటిలో కేవలం ఆ దెయ్యం కళ్ల ఎర్రటి కాంతే వెలిగింది. సూర్య గంగాజలాన్ని తన జేబులో నుంచి తీసి చల్లాడు. ఆ నీరు తగిలిన వెంటనే దెయ్యం కేకలు వేసింది. అడవి మొత్తం ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. అయినా ఆ దెయ్యం పూర్తిగా కనుమరుగు కాలేదు. అది సూర్యను చూస్తూ, నువ్వు నన్ను ఆపలేవు. ఈ దారి ఎప్పటికీ నాది అని గట్టిగా అరిచింది. రాజు నేలపై వణుకుతూ పడిపోయాడు. అతని నుదుటిపై రక్తపు గుర్తు కనబడింది. సూర్య ఆ గుర్తు దెయ్యం శాపమని గ్రహించాడు. అతను అర్థం చేసుకున్నాడు, గంగాజలం, తులసి మాల సరిపోవు. ఆ దెయ్యం శాంతించాలంటే ఆమె గత రహస్యం బయటకు తేవాలి. సూర్య తన స్నేహితుని పట్టుకుని అక్కడినుంచి బయటికి తీసుకువచ్చాడు. కాని రాజు ఇంకా స్పృహలోకి రాలేదు. అతని శరీరం ఒక్కో నిమిషం బలహీనమవుతోంది. సూర్య రాజుని ఇంటికి తీసుకువచ్చాడు. కాని రాజు కళ్ళు మూసుకుని వణికుతూనే ఉన్నాడు.
అతని నుదుటి మీదున్న రక్తపు గుర్తు మరింతగా మసకబారకుండా ఎర్రగా మండిపోతుంది. గ్రామ పెద్ద దగ్గరకు సూర్య పరుగెత్తి వెళ్లాడు. పెద్దాయనా, ఆ దెయ్యం ఎవరో, ఎందుకు ఇంత ప్రతీకారం తీసుకుంటోందో చెప్పండి. లేకపోతే నా స్నేహితుడు చనిపోతాడు అని వేడుకున్నాడు. పెద్దాయన కొంచెం వెనకడుగు వేసి, చెప్పడం చాలా ప్రమాదం. కాని నిజం దాచేస్తే నీ స్నేహితుడే కాక గ్రామం మొత్తానికి అపాయం వస్తుంది అని మొదలుపెట్టాడు. ఏళ్ల క్రితం ఆ అడవిలోంచి పట్టణానికి వెళ్లే దారిలో ఒక యువతి ఉండేది. ఆమెను గ్రామంలోని కొంతమంది దుర్మార్గులు మోసం చేసి క్రూరంగా చంపేశారు. ఆమె ప్రాణాలు విడిచిన దగ్గరనే ఆమె ఆత్మ బంధించబడిపోయింది. ఆమె పేరు మాధవి. ఆమె ఆత్మను విముక్తి చేయకపోతే ఆ దారిలో వెళ్లేవాళ్లంతా బలైపోతారు. రాజుకూడా ఆమె పంజాలో పడిపోయాడు అని పెద్దాయన చెప్పాడు. సూర్య భయంతో వణికిపోయాడు. కాని తన స్నేహితుడిని రక్షించాలనే నిశ్చయం చేసుకున్నాడు. పెద్దాయన ఇచ్చిన ఒక పాత పుస్తకంలో మాధవి మరణం గురించి రాసి ఉంది. ఆమె చావు జరిగిన చోటే పసుపు దీపం వెలిగించి గంగాజలం చల్లి ఆమె ఆత్మను శాంతింపజేయాలి. కాని ఒక సమస్య ఉంది. అది చేయడానికి మళ్లీ రాత్రివేళ ఆ అడవిలోకి వెళ్లాలి. రాజు ప్రాణం క్షీణిస్తోంది. సూర్యకు ఒక్క రాత్రే సమయం ఉంది. సూర్య రాత్రి అయ్యే వరకు ఆగలేకపోయాడు. రాజు నిశ్వాసం బలహీనమవుతోంది. ఆమె శాపం నుంచి బయటపెట్టకపోతే ఉదయం వరకు రాజు బతకడని పెద్దాయన హెచ్చరించాడు. సూర్య గంగాజలం, పసుపు దీపం, తులసిమాల, కొంత పంచదారతో ఒక చిన్న పూజా సామాగ్రి తీసుకున్నాడు. రాజు ప్రాణం కోసం ఏమైనా చేస్తాను అని గట్టిగా అనుకుని రాత్రి 12 గంటల సమయానికి ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. అడవిలోకి వెళ్లగానే ఆ గాలి చల్లబడింది. చెట్లు వణికుతూ ఎక్కడినుంచో నవ్వులు, గుసగుసలు వినిపించాయి. నువ్వు వస్తావా నా దగ్గరికి అని ఒక మహిళా గళం మార్మోగింది. సూర్య భయంతో వణికినా అడుగు వెనక్కి వేయలేదు. అతను మాధవి మరణం జరిగిన చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడ పసుపు దీపం వెలిగించాడు. గంగాజలాన్ని చల్లాడు. ఒక్కసారిగా గాలి వేగంగా వీచింది. అతని ముందే తెల్ల చీరలో మాధవి దెయ్యం ప్రత్యక్షమైంది. కళ్ళు ఎర్రగా మెరిసి, నా రక్తం కారిన చోట నువ్వు దీపం వెలిగించావా? నన్ను శాంతింపజేయగలవని అనుకుంటున్నావా అని కేకవేసింది. అప్పుడే నేలపైంచి రాజు ఆకారం ప్రత్యక్షమయ్యింది. అతని కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. మాధవి ఆత్మ అతని శరీరంలో బంధించబడి ఉంది. సూర్య గట్టిగా శ్లోకాలు చదవడం మొదలుపెట్టాడు. దీపం మంట పెరుగుతూ ఆ కాంతి మాధవి మీద పడింది. ఆమె ఒక్కసారిగా కేకలు వేస్తూ, నా ప్రాణం పోయినవాళ్లు శిక్ష పడకపోతే నేను శాంతించను అని అరిచింది. దీపం ఆరిపోబోతుంది. సూర్య చేతులు వణుకుతున్నాయి. దీపం మసకబారిపోతుండగా సూర్య గుండెలో భయంతో పాటు కోపం కూడా మెలికలు తిరిగింది. రాజు ప్రాణం కాపాడాలంటే దీపం ఆరిపోకూడదు అని అతను తన మనసులో గట్టిగా అనుకున్నాడు. ఒక చేత్తో గంగాజలం చల్లుతూ మరొక చేత్తో దీపాన్ని కప్పేశాడు. దీపం మళ్లీ బలంగా వెలిగింది. మాధవి ఆత్మ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. కాని వెంటనే చెట్లపై నుంచి పక్షులు గట్టిగా అరుస్తూ ఎగిరిపోయాయి. ఆ శబ్దంలో మాధవి కేకలు కలిసిపోయాయి. రాజు నేలపై వంగి వణికిపోతూ, నన్ను వదిలే, నేను చచ్చిపోతున్నాను అని మొరపెట్టుకున్నాడు. అతని నుదుటి రక్తపు గుర్తు ఇంకా ఎర్రగా మెరుస్తూనే ఉంది. సూర్య తన పుస్తకంలో చదివిన మంత్రాన్ని జపించాడు. అప్పుడే మాధవి ఆత్మ గర్జిస్తూ, నన్ను మోసం చేసిన వారంతా శిక్ష పడాలి. వారు రక్తం కార్చిన రోజే నా ఆత్మ ఈ దారిలో బంధమైపోయింది అని గట్టిగా అరిచింది. సూర్యకు అర్థమైంది, మాధవి ప్రతీకారం తీర్చుకోవాలి, అప్పుడే ఆమె శాంతిస్తుంది. కాని ఎవరు ఆమెను చంపారో ఎవరికీ తెలియదు. అప్పుడే గాలి సుడిగుండంలా తిరుగుతూ నేలపై ఒక పాత బంగారు లాకెట్ పడింది. ఆ లాకెట్ లోపల 2 యువకుల ఫోటోలు ఉన్నాయి. సూర్య ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే
ఆ ఫోటోలోని ఒకరు ఇప్పటికీ గ్రామంలో బ్రతికే ఉన్నాడు. సూర్య చేతిలో పడిన ఆ బంగారు లాకెట్లోని ఫోటోలు అతని గుండెను జల్లుమనిపించాయి. వాటిలో ఒకరు గ్రామంలో బ్రతికే ఉన్న వృద్ధుడు రామిరెడ్డి. అతను ఎప్పుడూ గ్రామ పెద్దలతో గౌరవంగా మెలుగుతుంటాడు. కాని మాధవి ఆత్మ అతడిని చూపిస్తోందంటే ఏదో నిజం ఉంది. సూర్యరాజుని ఇంటికి తీసుకెళ్లి అతన్ని పడుకోబెట్టాడు. రాజు ఇంకా స్పృహలోకి రాలేదు. అతని నుదుటిపై ఉన్న ఎర్రటి శాపపు గుర్తు క్రమంగా పెరుగుతూనే ఉంది. రేపటికి ఆలస్యం అయితే రాజు బతకడని సూర్యకు స్పష్టమైంది. అందుకే వెంటనే రామిరెడ్డి ఇంటికి వెళ్లాడు. రాత్రి కావడంతో ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. సూర్య తలుపు తట్టగానే లోపలినుంచి రామిరెడ్డి స్వరం వినిపించింది. ఎవరు? ఈ సమయానికి ఎందుకు వచ్చారు? సూర్య ఆ లాకెట్ చూపించాడు. రామిరెడ్డి ఒక్కసారిగా చెమటలు పట్టి కుర్చీకి ఆనుకుని కూర్చున్నాడు. అది ఎక్కడ దొరికింది నీకు అని అతను వణుకుతూ అడిగాడు. సూర్య గట్టిగా అన్నాడు. మాధవి ఆత్మదారిలో ప్రత్యక్షమై నాకు ఈ లాకెట్ ఇచ్చింది. నువ్వు చెప్పాలి, ఆమెను ఎవరు చంపారు? ఆమె శాపం నుంచి నా స్నేహితుడు తప్పించుకోవాలంటే నిజం బయటపెట్టాలి. రామిరెడ్డి ముఖం నెమ్మదిగా మారింది. అతని కళ్లల్లో భయం, పశ్చాత్తాపం కలిసిపోయాయి. ఇప్పటికీ ఆ ఆత్మ శాంతించలేదా? దురదృష్టం. నిజం చెబుతాను అని నెమ్మదిగా మొదలుపెట్టాడు. అప్పుడు బయట గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. వెంటనే మాధవి ఆత్మ కిటికీ దగ్గర ప్రత్యక్షమై, చెప్పు రామిరెడ్డి, లేకపోతే నీ ప్రాణం కూడా తీసుకుంటాను అని గర్జించింది. రామిరెడ్డి వణికిపోతూ కుర్చీకి అట్టకట్టుకుని కూర్చున్నాడు. కిటికీ దగ్గర తెల్ల చీరలో మాధవి ఆత్మ ఎర్రకళ్లతో గర్జిస్తోంది. నిజం బయటపెట్టు రామిరెడ్డి. నా రక్తం ఎందుకు కార్చావు అని ఆమె కేక వేసింది. రామిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మాధవి అమాయకురాలు. మా బంధువుల్లోని కొంతమంది ఆమె ఆస్తి కోసం కుట్ర పన్ని ఆమెను అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా చంపేశారు. నేను వారిని ఆపగలిగాను. కాని భయంతో నిశ్శబ్దంగా ఉన్నాను. అదే నా పాపం అని కూలిపోయాడు. సూర్య ఆశ్చర్యంతో అన్నాడు. అంటే నువ్వు ఆమెను చంపలేదు కాని సత్యాన్ని దాచావు. అందుకే ఆమె ఆత్మ ప్రతీకారం కోసం తిరుగుతోంది. మాధవి ఆత్మ కన్నీళ్లు కారుస్తూ, నువ్వు చూసి కూడా నన్ను రక్షించలేదు రామిరెడ్డి. నీ పాపం కూడా తుడిచిపెట్టుకోలేవు. సూర్య వెంటనే ముందుకు వచ్చి మాధవి ముందు మోకరిల్లాడు. మాధవి, నా స్నేహితుడిని వదిలేయి. నేను నీకు న్యాయం చేస్తాను. నీకు అన్యాయం చేసిన వారిని బయటపెడతాను. నువ్వు శాంతించాలి అని వేడుకున్నాడు. ఆ ఆత్మ గట్టిగా నవ్వింది. న్యాయం ఈ లోకంలో నాకే దక్కలేదు. నువ్వు సాధించగలవా? అప్పుడే రాజు గళం ఇంట్లో మార్మోగింది. అతను స్పృహ తప్పి పడుకున్నా అకస్మాత్తుగా లేచి గట్టిగా అరిచాడు. ఆమె రక్తం నా కళ్ల ముందు కారింది. ఆమె శాపం ఇప్పుడు నా రక్తంలో ఉంది. రాజు కళ్ళు మళ్లీ ఎర్రగా వెలిగాయి. అతను నిద్రలోనే నడుస్తూ మాధవి ఆత్మవైపు వెళ్లడం మొదలుపెట్టాడు. రాజు కళ్ళు ఎర్రగా మండుతూనే ఉన్నాయి. అతని శరీరం మాధవి ఆత్మ నియంత్రణలో పూర్తిగా లీనమవుతోంది. అతను ముందుకు నడుస్తూ, మాధవి, నేను నీ వెంట వస్తాను. నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు అని గంభీరంగా పలికాడు. సూర్య గుండె ఉలిక్కిపడింది. రాజా, ఆగు. నువ్వు ఆమె బంధంలోకి లాగించబడుతున్నావ్ అని అరిచాడు. కాని రాజు ఏమీ వినకపోయాడు. మాధవి ఆత్మ తన చేతులను రాజు భుజాలపై వేసింది. ఆమె పెదవులపై ఒక విచిత్రమైన చిరునవ్వు మెరిసింది. ఇప్పటి నుండి ఈ ఆత్మ, ఈ శరీరం రెండూ నావే అని గుసగుసలాడింది. సూర్య వెంటనే గంగాజలం చల్లాడు. ఆ నీరు రాజుమీద పడగానే అతను ఒక్కసారిగా కేక వేసి నేలపై పడిపోయాడు. కాని ఆ కేకలో మాధవి స్వరం కలిసిపోయింది. రాజు శరీరం ఒక్కసారిగా వణికుతూ,
సూర్య, నన్ను రక్షించు. లేకపోతే నేను ఎప్పటికీ ఆమెలో లయమైపోతాను అని మొరపెట్టుకున్నాడు. సూర్య భయంతో వణికినా వెంటనే పసుపు దీపాన్ని రాజు దగ్గర పెట్టి శ్లోకాలు చదవడం ప్రారంభించాడు. అప్పుడే ఆ గది మొత్తం కంపించిపోయింది. రామిరెడ్డి నేలపై మోకరిల్లి ఏడుస్తూ, మాధవి, నువ్వు అనుభవించిన అన్యాయానికి నేను కారణం. నేను చేసిన పాపానికి శిక్ష పడాలి. కాని నీ ప్రతీకారం రాజుమీద కాదు, నామీద తీర్చుకో అని గట్టిగా అరిచాడు. ఆ మాట విని మాధవి ఆత్మ ఒక్కసారిగా ఆగింది. ఆమె కళ్లలోని ఎర్ర కాంతి మసకబారింది. కాని వెంటనే ఒక గర్జనతో, అయితే నీ ప్రాణమే నాకు కావాలి అని గాలిలోంచి రామిరెడ్డిపై దూసుకొచ్చింది. మాధవి ఆత్మ గర్జిస్తూ రామిరెడ్డిపై దూసుకొచ్చింది. ఆమె కళ్లలో ఎర్రటి మంటలు మరింత బలంగా వెలిగాయి. రామిరెడ్డి చేతులు జోడించి, నన్ను తీసుకో మాధవి. నా మౌనం నీ మరణానికి కారణం. నీ ఆత్మ శాంతించాలంటే నా ప్రాణం తీసుకో అని కేక వేశాడు. సూర్య ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లి రామిరెడ్డి ముందు నిలబడ్డాడు. ఆగు మాధవి. ప్రతీకారం తీసుకోవడం కాదు నీకవసరం. నీ ఆత్మకు శాంతి కావాలి. నీ కథను, నీ అన్యాయాన్ని మొత్తం ప్రపంచానికి చెబుతాను. నిజమైన న్యాయం నీ పేరుతో జరుగుతుంది అని గట్టిగా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే గది నిశ్శబ్దమైంది. మాధవి ఆత్మ కొద్దిసేపు స్తబ్దుగా నిలిచింది. ఆమె కళ్లలోని మంటలు క్రమంగా తగ్గాయి. ఆ సమయంలో నేలపై పడి ఉన్న రాజు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని నుదుటి ఎర్రటి గుర్తు మసకబారిపోతూ నెమ్మదిగా మాయమయ్యింది. మాధవి ఆత్మ సూర్యను చూస్తూ, నువ్వు నన్ను నమ్మించావు. నా రక్తం వృథా కాలేదని. నా కథ బయటకు వస్తే నా ఆత్మ విముక్తి పొందుతుంది అని నెమ్మదిగా పలికింది. అంతే, ఆ తెల్లని ఆకారం క్రమంగా కాంతిలో కలిసిపోయింది. ఆమె ఆఖరి మాటలు మాత్రమే వినిపించాయి. ఈ దారి ఇకపై ఎవరి ప్రాణాలను తీసుకోదు. రాజు స్పృహలోకి వచ్చి సూర్య చేతిని పట్టుకున్నాడు. రామిరెడ్డి మాత్రం నేలపై వంగి కన్నీళ్లు కారుస్తూ, ఆమె నన్ను క్షమించలేదు. కాని కనీసం శాంతి పొందింది అని చెప్పాడు. ఆ రాత్రి తర్వాత ఆ అడవి దారిలో ఎప్పుడూ దెయ్యం కనిపించలేదు. కాని రాత్రి నిశ్శబ్దంలో కొన్నిసార్లు ఒక సన్నని స్త్రీ స్వరం వినిపిస్తుందని అంటారు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.